ధన్యుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చదువుతుండగా జాగ్రత్తగా అర్థం. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఇక్కడ రెండు విషయాలు చూడండి. జ్ఞానం సంపాదించుకుందాము రండి, ఆ జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయన ఏం చేయాలట? అనుసరించాలట. మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని అనుసరిస్తే దైవికమైన జ్ఞానాన్ని పొందుకుంటాం. ఈరోజు అందుకంటాడు, నా ప్రజలు జ్ఞానం లేక ఏమైపోయారట? కట్టులేక తిరుగుతున్నారట. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ జ్ఞానం ఏమైపోయింది? నీ ఆలోచన శక్తి ఏమైపోయింది? నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు జ్ఞానం లేకే మనం ఏ కార్యక్రమాలు చేయాలో, ఏ కార్యక్రమాలు చేస్తే దేవుడు మహింపరచబడతారో, ఏ కార్యక్రమాలు బట్టి దేవుడు ఘనపరచబడతాడో మనకు తెలియదు. అజ్ఞానుల వలె అందరూ చేస్తున్నారు కదా అని మనము చేస్తున్నాం. అజ్ఞానుల వలె అందరూ ఈ మార్గంలోనే వెళ్తున్నారు కదా, మనము అదే మార్గంలో వెళ్తున్నామేమో. దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆయన అనుసరించండి, జ్ఞానాన్ని పొందుకుంటారు. మనం జ్ఞానం పొందుకునేలాగా ఆయన ఏం చేయాలట? అనుసరించాలట. రండి మనం జ్ఞానం పొందుకుందాం, రండి ఆయన అనుసరించడం వల్ల జ్ఞానం వస్తుందని హోషేయ చెప్తున్నాడు. ఈరోజు దైవికమైన జ్ఞానం నీకు అవసరం. ఎందుకు తెలుసా? ఈ లోకమనే అంధకారంలో, ఈ లోకమనే చీకట్లో దైవికమైన జ్ఞానం లేకుండా మనం జీవిస్తే తప్పక తొట్టిల్లిపోతాం. అందుకే బైబిల్ అంటుంది, ఒకడు నిల్చున్నాను అని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఒకసారి ఆలోచించు, నీ భర్తకి దేవుడికి జ్ఞానం ఇవ్వాలన్నా, లేదా నీ భార్యకి దేవుడికి జ్ఞానం ఇవ్వాలన్నా చేయాల్సింది ఒకటే, దేవుణ్ణి అనుసరించగలిగితే జ్ఞానవంతులుగా ఉంటారు. అందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. నీ పిల్లల్ని జ్ఞానంగా పెంచుకోలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన్ని అనుసరించట్లేదేమో. ఈరోజు నీ కుటుంబాన్ని జాగ్రత్తగా జ్ఞానంగా నడిపించుకోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? భర్తగా, ఇంటికి యజమానుడిగా, పురుషుడిగా, శిరస్సుగా ఉన్న నువ్వు నీ కుటుంబాన్ని జ్ఞానంగా నడిపించుకోపోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి రావట్లేదు, ఆయన్ని అనుసరించట్లేదేమో. దేవుడు ఈ ఉదయకాల సమయంలో కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. కుటుంబం అంతా కలిపి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని అనుసరిస్తే జ్ఞానంతో నీ కుటుంబం కట్టబడుతుంది. నీ కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకుంటే మరి ఎవ్వరు కూడా పెళ్ళగించలేరు ప్రియులారా, ఎవరు కూడా పెళ్ళగించలేరు, ఎవరు కూడా దాన్ని విరగ్గొట్టలేరు. దేవుని యొక్క జ్ఞానం అంత గొప్పది. ఈరోజు దాని కొరకు ప్రయాసపడదాం ప్రియులారా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో. ప్రభువా, నీ జ్ఞానం మాకు అవసరమైతే మేము నిన్ను అనుసరించాలి. నీ జ్ఞానం మాకు అవసరము ప్రభా, మేము నిన్ను అనుసరించగలిగే కృపను మా అందరికీ దయచేయి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఎత్తిపట్టుకున్నా దీవించి ఆస్వాదించు. మా ఆధ్యాత్మిక జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని, మా భౌతికమైన జీవితాన్ని మేము మెరుగుపరుచుకోవడానికి సహాయం దయచేయ ప్రభా. నీ కృపను ఉంచమని, నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక.